హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మార్నింగ్ మార్నింగ్ ఈ అందమైన పక్షుల కిలకిలా రావాలి, రామచిలకల కిలకిలా రావాలని వింటూ మార్నింగ్ వాక్కి బయలుదేరుతూ మీతో ఇలా కనెక్ట్ అవుతున్నానండి. నాకు చాలా ఇష్టం కదా ఇలా మీతో కనెక్ట్ అవుతూ మంచి మాటలు మాట్లాడడం అనేది. సో మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ప్లెజెంట్గా ఉండాలంటే కొన్ని అలవాట్లు చేసుకోవాలి కదా. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు నో చెప్పడానికి, ఎవరికైనా చెప్పాల్సి వస్తే మొహమాట పడకండి. ఎదుటివారికి నో చెప్పడానికి చాలామంది మొహమాట పడిపోతూ ఉంటారు. దానివల్ల తమకిష్టం లేని పనులను తలకెత్తుకొని ఆ తర్వాత బాధపడిపోతూ ఉంటారు. ముందు నో చెప్పడం అంటే ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం అనే ఫీలింగు మీ మైండ్లోంచి తీసేయండి. అలా చేస్తే మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకుంటున్నట్లే. సో మీ మనశ్శాంతిని పోగొట్టే పనులకు, మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులకు నో చెప్పడం అనేది ఒక అలవాటు చేసుకోండి. డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో. అప్పుడే మీరు పీస్ఫుల్గా ఉంటారండి. మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలండి, హెల్దీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. సో అలా చేయాలంటే ఇలాంటివి కొన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎదుటివారికి నో చెప్పడానికి మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొహమాట పడద్దు. వచ్చిందా మీకు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా? నాతో కామెంట్స్లో షేర్ చేసుకుంటారా? అలాగే నా ఈ మంచి మాట నచ్చితే మీకు వీడియోకైతే లైక్ చేసేసి మరెన్నో మంచి వీడియోస్ కోసం సీలు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.